కానీ మన స్వయంభూ కాళభైరవ స్వామి క్షేత్రంలో మాత్రం గణపతి లక్ష్మీప్రదం బుద్ధి కొరకు నవగ్రహాలు శరీరంలో ఉన్నటువంటి నవగ్రహాలు మనిషి నడిపించే 9 ప్లానెట్స్ నవగ్రహాలు మనిషి యొక్క మీ అయ్యగారు చెప్పాడు ఇంతకుముందు నవగ్రహాలు హోమం చేసి తర్వాత వారాహీదేవి ప్రత్యేకిరా అమ్మవారు తర్వాత అష్టకాళభైరవ హోమం 8 భైరవుల యొక్క హోమాన్ని మనం ప్రత్యేకంగా కేవలం అమావాస్యలో మాత్రమే ఆచరిస్తూ ఉన్నాము. అది కూడా తక్కువ రుసుముతో కేవలం ఇక్కడ భక్తులకు ఉన్నటువంటి యొక్క సమస్యలను దూరం చేసేటువంటి కాలగమనాన్ని చూపించేటువంటి వాడు కాళభైరవ క్షేత్రంలో ఉన్నాం. అటువంటి హోమాన్ని మనం ఇక్కడ చేశాం కాబట్టి చక్కగా భక్తులు ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే ఎవరైనా సరే హోమం చేసుకునే వాళ్ళు ముందుగా గోత్రం పేరు రాయించండి. ప్రతి అమావాస్యకి ఈ విధంగానే హోమం ఉంటుంది. చక్కగా చేయండి. అన్నప్రసాదాన్ని స్వీకరించండి. భైరవ దర్శనం చేసుకుని హోమం చేసిన వాళ్ళు రాహుదీపం అని చెప్పి 9 నవగ్రహాలు ఉంటాయి. మన స్థితిగతులను నిర్ణయించేవి నవగ్రహాలు. ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేదంటారు. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు. మన ప్రత్యక్ష దైవం సూర్యుడే. మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కలిగింపజేసేవాడు సూర్య భగవానుడు.
शासनम्